నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. భారతదేశ ప్రధాని మోదీ ఒకవైపు బ్రునైకి వెళ్ళడం, మరోవైపు సింగపూర్కి వెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి విస్తారవాదం కాదు, వికాసవాదమే మా మంత్రము అని ప్రధాని మోదీ చెప్పడం నిజంగా అది చైనాకు చెంపపెట్టు లాంటి డైలాగ్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, చైనా ఏ విధంగా విస్తారవాదాన్ని నమ్ముకుని అన్ని దేశాలను కూడా కబళించే ప్రయత్నం చేస్తోందో. సో ఈ సందర్భాన్ని గనక తీసుకున్నట్లయితే నిజానికి ప్రధాని మోదీ బ్రునైకి వెళ్ళడం, మరోవైపు సింగపూర్కి వెళ్ళి అక్కడ కూడా పర్యటించడం అనేది కీలకమైన అంశాలుగా మారుతూ ఉన్నాయి. నిజానికి చైనాకు నిద్రపట్టే పరిస్థితి కాదు బ్రునైకి వెళ్ళడం విషయానికి వస్తే. ఎందుకంటే దాదాపు ఒక 5 చిన్న చిన్న దేశాలకు సంబంధించిన వారి యొక్క సముద్ర తీర ప్రాంతం అంతా, సముద్రం అంతా కూడా మా భాగమే అంటూ చైనా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది. సో చుట్టూ ఉన్న చిన్న దేశాలతో కయ్యం పెట్టుకునే పరిస్థితిలో చైనా ఉంది. వాటిని కబళించి వేసే ప్రయత్నం చైనా చేస్తోంది. ఇవి జరుగుతున్న తరుణంలో బ్రునైకి వెళ్ళడం ప్రధాని మోదీ ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగు అని చెప్పాలి. మరోవైపు సింగపూర్తో మనకున్న టైఅప్స్ ఎలాంటివి, అండ్ కొత్తగా ఇప్పుడు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటున్నాయి సింగపూర్ తోటి, మరి చైనాకు ఇది ఎలాంటి చెక్కుబెట్టే ప్రయత్నం వ్యూహాత్మకంగా, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. శాస్త్రి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో నేను అన్నట్లుగా విస్తారవాదం కాదు వికాసవాదం అనే ఒక మెసేజ్ను ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇక్కడ. సో ఇది డైరెక్ట్ చైనాకు చెంపపెట్టు లాంటిది అని అర్థం చేసుకోవాలా? ఎట్లా వ్యూహాత్మకంగా ఎటువంటి అడుగులు అనాలి ఇటు బ్రునై వెళ్ళడం కానీ సింగపూర్ వెళ్ళడం కానీ? అంటే భారతదేశం, చైనా ఈ రెండు కూడా జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి కూడా, జవహర్లాల్ నెహ్రూ టైంలో అసలు యునైటెడ్ నేషన్ లో చైనాకి స్థానం లేదు. లేకపోతే తైవాన్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే తైవాన్, రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే ఇది. సో ఇది ఏమైందంటే వాళ్ళు తైవాన్ మనం ఇగ్నోర్ చేసి చైనాని మెంబర్ గా చేయడం, చీనీ హిందూ భాయ్ భాయ్ అన్నట్టుగా ఒక ఆరా తీసుకుని చేశాం. కానీ ఈ 2000 సంవత్సరం 1995 2000 సంవత్సరం మధ్యలో ఎకనామికల్ గా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని, అమెరికాలోని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని వాళ్ళు వైపు కాస్ట్ రిడక్షన్ అనే ప్రొసీజర్ తో మినిమం కాస్ట్ మాక్సిమం సప్లై అని ఒక ఎలిమెంట్ తో వాళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా వాళ్ళు మార్చుకోవడం జరిగింది. కానీ రీప్లేస్మెంట్ థియరీ అండ్ క్వాలిటీ ఈ రెండింటిని వాళ్ళు మ్యాచ్ చేయలేకపోయారు. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఎప్పటి నుంచి అయితే ఈ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పట్టుకొచ్చాడో ఆయన కరెక్ట్ గా వాళ్ళ కాళ్ళ మీద కొట్టాడు. సో ఒక కాంటినెంట్ లో ఇద్దరు దేశాలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాంపిటీషన్ కి వచ్చినాయి. దాంతో ఏమైందంటే అది క్వాలిటీ ఉంటుంది, కాన్షియస్ తో చేసిన క్వాలిటీ ఉంటుంది. ఆ రకమైన ఎకానమీని మనం డెవలప్ చేస్తున్నాం. వాళ్ళు చాలా గ్రోత్ లో ఎకానమీకి వెళ్ళాలని వాళ్ళు ట్రై చేశారు. కానీ చైనాకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకున్న పాలసీలు ఎటువంటి విదేశీ వ్యవహారాల పాలసీలో డెప్ట్ ట్రాప్ పాలసీ. అంటే ఏంటి, అడగకపోయినా ముందు డబ్బు ఇచ్చేయడం, తర్వాత ట్రాప్ లోకి దింపేయడం. మనం పొలంలో శ్రీలంకను చూసాం, మార్కెట్ చూసాం, పాకిస్తాన్ చూసాం, కంట్రీలు ఆఫ్రికన్ కంట్రీస్ చూస్తున్నాం. అందరూ చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఇండియా ఏంటి, మనం గ్రాంట్ ఇస్తాం. మనం ఎవరికి ఇచ్చినా వాళ్ళకి మనకి ఫ్రీగా ఇస్తాం, కానీ మనం రిటర్న్ ఇమ్మని అడిగే పరిస్థితిగా ఇవ్వం ఎప్పుడు. అలానే అంత ఎక్కువగా సహాయం చేయం. సో మన ఏంటంటే గౌరవం నిలబెట్టుకుని గౌరవాన్ని ఇచ్చేసేటట్టుగా ఉండే సహాయం అది వాళ్ళు గుర్తిస్తున్నారు. వీళ్ళు ఎటువంటి ఇది లేకుండా, కండిషన్స్ లేకుండా, ఇది డిప్లొమసీ, ఇది ఫారెన్ అఫైర్స్ లో బైలాటరల్ రిలేషన్స్ ఈ రకంగా ఉండాలి, బైలాటరల్ రిలేషన్స్ కి కరెక్ట్ అర్థం ఇది, పరమార్థం ఇది అని చెప్పి కొన్ని కంట్రీలు డిసైడ్ అయినాయి, అర్థం చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఇది చూస్తే, ఇప్పుడు మీకు మొత్తం సౌత్ చైనా సీ వ్యవహారాలు చూస్తే కనుక జపాన్, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా ఉన్నాయి, ఇండోనేషియా, వియత్నాం, ఏషియన్ కంట్రీస్ అన్ని లైన్ లో ఉన్నాయి. మైమార్, లాగోస్, ఇవన్నీ మొత్తం ఈ కంట్రీలన్నీ అక్కడే ఉన్నాయి. సింగపూర్, థాయిలాండ్. సో ఈ కంట్రీలన్నిటికీ ఏం జరిగింది, వాళ్ళకి ఏంటంటే చాలా సింపుల్ గా ఏం చెప్పారంటే, ఇది మా సౌత్ సీ చైనా అనేది మాది, అండ్ తైవాన్ మాలో ఒక భాగం. అందుకని తైవాన్ ప్రెసిడెంట్ చాలా స్మార్ట్ గా ఒక మూవ్ వేసాడు. మీరు కరెక్టే, మీరు ఇది తీసుకుందాం అని చూస్తున్నారు, ఇది తర్వాత మాట్లాడదాం, ముందు మీరు రష్యా వాళ్ళు తీసేసుకున్నదంతా మీరు తీసుకోండి, ముందు రష్యాతో మీరు ఫైట్ చేయాలంటే
ఆయన చాలా స్మార్ట్ గా అది ఒక ఇది చేశాడు. అంటే ఏంటి, చైనాకి మీరు ఈ వాదానికి ఈ వితండవాదానికి అర్థం లేదు. ఆ లెక్కన మీరు అలాంటి వాదనే కనుక మీ దగ్గర ఉంటే ముందు మీరు తీసుకోవాల్సిన భూభాగం రష్యాలో ఉంది, రష్యా నుంచి తీసుకోండి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం ఏంటి, మనకి వీళ్ళకి అందరికీ ఏంటంటే చాలా డెలికేట్ కంట్రీస్, వాళ్ళకి ఏంటంటే హ్యాండ్ టు మౌత్, అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్ కొంచెం ఉంటాయి, ఒక సింగపూర్ మలేషియా తప్పించి. సో వాళ్ళకేంటి, సింగపూర్ ఏషియాన్ లో వాళ్ళు మన మెంబర్ చేయాలని చాలా సార్లుగా ట్రై చేశారు. ఇప్పుడు మనం ఏషియాన్ లో మెంబర్ కూడా అవుతాం, మన ఒక గెస్ట్ గా కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి ఏషియానికి. మోడీ గారు కూడా వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే స్పేస్ టెక్నాలజీలో ఈ దేశాలన్నింటిలోనూ డిఫెన్స్ ని స్పేస్ లోను వీళ్ళని స్ట్రెంగ్తన్ చేయాలి. అంచేత ఫిలిప్పీన్స్ లో చూసారు, మన ఫిలిప్పీన్స్ లో కూడా మన ఈ బ్రహ్మోస్, ఈ మిసైల్స్ అవన్నీ మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ వాళ్ళకి ఇవ్వడంతో ఏమైందంటే చైనాకి అర్థం తెలుసు, వీళ్ళు వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసేస్తున్నారు, అంత ఈజీ కాదు వీళ్ళని ఇచ్చేయడం. సో ఆ రెండు రకాల అవకాశాలని చూసి స్పేస్ అండ్ డిఫెన్స్ టైఅప్స్ ని మనం ఇచ్చేయాలి, స్పేస్ లో వీళ్ళందరినీ స్ట్రెంగ్తనింగ్ చేయాలి, వీళ్ళకి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, స్పేస్ ఈ రెండే అవసరం ప్రతి దేశానికి. సో ఈ రెండింటిని మేము మీకు స్ట్రెంగ్తన్ చేస్తాం అని చెప్పేసి ఆ బ్రునై కూడా తెలుసు, బ్రునై ఇండియా ఇంటెన్షన్స్ చాలా తెలుసు. సో ఇలా బ్రునై ఇస్ సచ్ ఎ కంట్రీ, ఆయనకి ఏంటంటే మ్యాసివ్, ఆయన ఆల్మోస్ట్ $60-70 బిలియన్ ఆయనకి వెళ్తుంది. సో అది వెళ్తుంటే వాళ్ళకి పెద్దగా జనాభా లేని కంట్రీ, అది 40-50 లక్షల కంటే ఎక్కువ ఉండదు, వెళ్ళాను కూడా అక్కడికి. సో వాళ్ళకేంటి మన ఇండియన్స్ ఎక్కువగా టీచింగ్, తర్వాత డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళందరూ అక్కడ ఉంటారు, 15,000 మంది దాకా అక్కడ ఉన్నారు మన వాళ్ళు. సో దీని అర్థం ఏంటంటే ఇలాంటి కంట్రీలు అన్నిటితోనూ మనకేంటంటే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం, మీకు అండమాన్ నికోబార్ లో మనం కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం. మనం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎక్కడైతే అందరికీ తెలుసు చైనాకి చాలా వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ మలాకా స్ట్రైక్. ఆ మలాకా స్ట్రైక్ లో మనం నికోబార్ దగ్గర ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత, సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, సింగపూర్ కి ఏ రకంగా పోర్ట్ డెవలప్ అయిందో అంతకంటే డబల్ పోర్ట్ మనది డెవలప్ అవుతుందని వాళ్ళకి తెలుసు. అది తెలిసి ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సీజెడ్ 200 కిలోమీటర్ రేడియస్ లో ఈ చైనా షిప్స్ వెళ్తాయి. 95% ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని చైనాకి, సౌత్ సీ చైనాలోకి ఎంటర్ అవ్వాలంటే అది మలాకా స్ట్రైట్ లోకి ఎంటర్ అవ్వాలి. మలాకా స్ట్రైట్ ఎంటర్ అవ్వాలంటే అది మనకి నికోబార్ లో టచ్ అవ్వాలి. సో అది వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు, మన కింద మనకు ఒక నల్లపూసల దండ ఒకటి క్రియేట్ చేద్దాం. అదేంటి బంగ్లాదేశ్ లో ఒక పాయింట్, మయన్మార్ దగ్గర ఒక పాయింట్, కింద శ్రీలంక దగ్గర బెంటోటా పోర్ట్ దగ్గర ఒక పాయింట్, తర్వాత అక్కడ ఒక పాయింట్, ఇలా వీళ్ళు ఏంటంటే మొత్తం అన్ని పాయింట్స్ క్రియేట్ చేసి మన అష్టదిగ్బంధం చేయాలనే ఒక ఉద్దేశంతో చైనా కూడా ఉన్నాడు. అందరికీ అర్థం అవుతుంది, చాలా క్లియర్ అది. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు బలూచిస్తాన్ విషయం చూసుకుందాం. ఎందుకంటే బలూచిస్తాన్ ఇక్కడ ఎందుకు రిలవెంట్ అంటే వాళ్ళకి బలూచిస్తాన్ మెయిన్. ఇప్పుడు వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టేశారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి బలూచిస్తాన్ లో గవార్ పోర్ట్ కి. ఆ గవార్ పోర్ట్ కి వెళ్ళాలంటే ముందు బలూచిస్తాన్ నుంచి వెళ్ళాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మనకి మలాకా స్ట్రైట్ ప్రాబ్లం అయితే మనం బలూచిస్తాన్ నుంచి కూడా మనం చైనాలోకి మన మెటీరియల్ ని క్యారీ చేసేచ్చు. కానీ అది ఎక్స్పెన్సివ్ కాస్టింగ్, ఎందుకంటే అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ కానీ వెదర్ కండిషన్స్ కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ఉపయోగపడదు. సో అది ఎక్కువ సివియర్ వింటర్ కండిషన్స్, కోల్డ్ కండిషన్స్ ఉన్న ప్రదేశాల నుంచి అది వెళ్ళాలి. సో అది కష్టం వాళ్ళకి, అది ఎక్స్పెన్సివ్ అఫేర్. సో చాలా ఈజీ అఫేర్. ఇది వాళ్ళకి ఎక్కడికెక్కడ పోర్టుల్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక $30-40 బిలియన్ ఖర్చు పెట్టారు ఎక్కడ సౌత్ సీ చైనాకు ఉన్న పోర్ట్స్ అన్నిటికీ. సో ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఇక్కడ తీసుకురావడం, ఒకవేళ తీసుకొచ్చినా కూడా కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోతుందని వాళ్ళకి బాధ. సో ఇది అన్నిటినీ ఆలోచించి నేను కూడా డెఫినెట్ గా ఇది డాక్ట్రిన్ ఆఫ్ మిస్టర్ డోవల్ కి చాలా, నేను కూడా ఆ నేషనల్ మెరిటైమ్ స్ట్రాటజీ పుస్తకం రాసింది నేనే. ఆ నేషనల్ మెరిటైమ్ స్ట్రాటజీ పుస్తకం రాసినప్పుడు నేను డోవల్ గారితో కూడా మాట్లాడాను. ఇది చాలా ఇంపార్టెంట్. అండమాన్ నికోబార్ ని మొదటి నుంచి ఇచ్చేసిన వాడిని ఇందిరా పాయింట్ మనం డెవలప్ చేయాలని మొదటి నుంచి నేను డిస్కస్ చేస్తున్నాను. దానికి ఇది ఇందిరా పాయింట్ నికోబార్ దే. సో నికోబార్ ది మనకి స్ట్రాటజికల్ అసెట్ అవడంతో నికోబార్ ఇప్పుడు మీకు అండమాన్ నికోబార్ లో ఏంటంటే మీకు సెంట్రల్ కమాండ్ ఉంటుంది.
అంటే యూనిఫైడ్ కమాండ్ అంటారు. యూనిఫైడ్ కమాండ్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అన్ని కలిపి ఒక కమాండ్ లో పనిచేస్తాయి. ఇది వెరీ యూనిక్. సో ఈ కమాండ్ ఎక్కడుంది? అండమాన్ నికోబార్. దాని కమాండ్ సెంటర్ ఎక్కడుంది? విశాఖపట్నంలో. సో దీనికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. వాళ్ళు డిస్పరేట్ టు గెట్ ఇన్ టు బంగ్లాదేశ్. బే ఆఫ్ బెంగాల్ లోకి ఎంటర్ అవ్వచ్చు. మనం బే ఆఫ్ బెంగాల్ లోకి ఎంటర్ అయితే వీళ్ళని కౌంటర్ చేయొచ్చు, ఎక్కడో ఒకటి కౌంటర్ చేయొచ్చు. ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్న మొత్తం ఈ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ ఆర్కెస్ట్రేటెడ్ బై బిట్వీన్ యుఎస్ అండ్ బంగ్లాదేశ్, యుఎస్ అండ్ చైనా. ఎందుకంటే చైనా అనుకుంటుంది, చైనా కూడా వాళ్ళు ఇచ్చేయాలనుకుంటున్నారు. బంగ్లాదేశ్ యుఎస్ ఏమనుకుంటుంది, ఆ ఇండియాకి ఆధిపత్యం వచ్చేస్తుంది ఒక మొత్తం ఈ ఇండియన్ ఓషన్ లో, వాళ్ళు ఒక్కళ్ళే చైనాని కంట్రోల్ చేయగలరు, అలా కాదు మేము కూడా కంట్రోల్ చేసే పరిస్థితి మాకు ఉండాలని బంగ్లాదేశ్ కి మయన్మార్ దగ్గర కొంచెం భూభాగాన్ని ఒక కంట్రీగా ఏర్పాటు చేయాలి. అయితే శాస్త్రి గారు, ఇక్కడ స్పెసిఫిక్ గా మా బ్రునైకి వెళ్ళడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి? మీరు అన్నట్టు ఇందాక ఈ ఇప్పుడు ఏ రకంగా అయితే మన కింద వాళ్ళు నల్లపూసల దండ ఏర్పాటు చేశారు, ఆ నల్లపూసల దండకి మన మోడీ గారు కూడా కౌంటర్ గా ఈయనకి కూడా ముత్యాల దండ వేస్తున్నాడు. ముత్యాలండి, ఇది ముత్యాలండి అని ఎందుకంటామంటే ఇవన్నీ ముత్యాలు. ఎందుకంటే ఇప్పుడు బ్రునై ఉంది, చాలా పవర్ఫుల్ కంట్రీ, చాలా స్మాల్ కంట్రీ, బట్ ఇట్ ఇస్ పవర్ఫుల్ కంట్రీ. సో ఆయన వాళ్ళతో స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ, ఫిలిపీన్స్ తో డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, సింగపూర్ తో స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ. ఈయన మనకు నల్లపూసల దండ పెట్టాడు, ఈయన మన మోడీ గారు వెళ్ళి ఆయనకి ముత్యాల దండ వేద్దామని చూస్తున్నాడు. అంటే ఆయనకి సౌత్ చైనా సీకి ఎంతమంది అయితే దండ ఉందో ఆ దండ అందులో వియత్నాం మొదటిది అవుతుంది. వియత్నాం మొదటిది. ఆ వియత్నాంతో ఆయన ఆల్రెడీ వెళ్ళి వచ్చాడు, మాట్లాడాడు. ఆ వియత్నాం ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడు, దానికి ఒప్పుకున్నాడు, అంతా క్లియర్ అయింది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ తైవాన్ అయింది, తైవాన్ తో కూడా మాట్లాడారు. తర్వాత ఫిలిపీన్స్ తో మాట్లాడారు, సౌత్ కొరియాతో మన సంబంధాలు బాగున్నాయి. తర్వాత ఉన్నాయి, ఇండోనేషియాతోనే ఉన్నాయి, సింగపూర్ తోనూ ఉన్నాయి, థాయిలాండ్ తోనూ ఉన్నాయి. థాయిలాండ్ కూడా మన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ నుంచి మనం కలకత్తా టు బ్యాంకాక్ మనం ఎక్స్ప్రెస్ హైవే ఆల్మోస్ట్ కట్టేసాం, అయిపోయింది, చివరిలో ఉంది, చివరి స్టేజ్ లో ఉంది. మీరు కూడా నెక్స్ట్ 1 year లో మీరు కార్ వేసుకుని కలకత్తా నుంచి బ్యాంకాక్ బై రోడ్ వెళ్ళిపోవచ్చు. విత్ ఇన్ 28 hours 30 hours లో మీరు కలకత్తా నుంచి బ్యాంకాక్ బై రోడ్ వెళ్ళిపోవచ్చు. ఎక్స్ప్రెస్ హైవే ఆల్మోస్ట్ ఫినిషింగ్ టచ్ లో ఉంది. అది 1 year లో అయిపోతుంది మాక్సిమం. అది మాక్సిమం ఎందుకంటే అది ఓన్లీ అది ఇది ఈ బార్డర్ లోనే ఉంది. ఇప్పుడు అది అయిపోతే మయన్మార్ లో అయిపోతే మన ఇండియా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అది అయిపోతే ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ లో వచ్చిన ఈ గొడవ కొంచెం స్లో వచ్చేమో కానీ అదర్వైజ్ అది అయినా స్లో అవడానికి కూడా ఛాన్స్ లేదు. అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఇంకా కంట్రీస్ ఉన్నాయి. సో చాలా క్లారిటీగా మనం తైవాన్. సో మనకి ఇంత మూమెంట్ ఎందుకంటే వాళ్ళకి సిల్క్ రోడ్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ సిల్క్ రోడ్ ప్రాజెక్ట్ లో కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోవడం, వాళ్ళ డబ్బులు పోవడం, అలాగే పాకిస్తాన్ లో ఈ రోడ్డు వ్యవహారంలో కూడా డబ్బులు పోవడం, ఇవన్నీ పాకిస్తాన్ లో వైలేషన్ చేసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని మనం రెజల్యూషన్ ఉంది, పార్లమెంట్ లో రెజల్యూషన్ ఉంది. అది తెలిసి కూడా వాళ్ళు కావాలని ఇన్వెస్ట్ చేసి అక్కడ భూభాగాన్ని పాకిస్తాన్ నుంచి గిఫ్ట్ గా తీసుకోవడం, అది కూడా పెద్ద తప్పే. నువ్వు ఎవరో వాళ్ళది కానీ భూభాగం వాళ్ళు ఎలా గిఫ్ట్ చేస్తారు? అదే డిస్ప్యూట్ లో ఉన్నది, డిస్ప్యూట్ కూడా లేదే. అది క్లారిటీ. మనం Article 370 ఆర్టికల్ ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ డైలాగ్ అనేది ఏదో ఉంది చూసారా, అది నేను చెప్పేశాడు, జయశంకర్ చెప్పేశాడు. దేర్ ఇస్ నో పాయింట్, దేర్ ఇస్ నో డిస్కషన్, నథింగ్ ఈస్ దేర్. లెఫ్ట్ అవుట్ ఈజ్ ఓన్లీ దే హ్యావ్ టు లీవ్ ది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఇప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఈ లెక్కలో ఏంటంటే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓ మనం చెప్పేదేమో కొంచెం గట్టిగా మాట్లాడి చెప్తున్నాం, ఈ మాట్లాడకుండా చేసేస్తున్నాడు. సో మాట్లాడి చెప్పడం చైనా వంతు అయితే, మాట్లాడకుండా చేయడం మన వంతు అయిపోతాం. సో ఈ మధ్య ఏంటంటే ఆయన నల్లపూసల దండ పెట్టాడు మనకి. మనం అదేంటంటే మనం ముత్యాల దండ వేస్తున్నాం. నల్లపూసల దండ అంటే వాళ్ళు నలిపేయడం, ఆ నలిపేయడం. ముత్యాల దండ ఏంటి, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం. సో మన థీరీ ఏంటంటే కలిసి ట్రావెల్ చేసే థీరీ. మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడ అవన్నీ ట్రాప్ చేయడాలు అవి ఉండవు. చాలా బాబు నువ్వు గ్రో అందరితోనూ కలిసి మోడీ గారి పాలసీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఆయన మొదటి నుంచి అంటూ ఉంటాడు. గుజరాత్ కూడా అంటూ ఉంటాడు. ఆయన నాకు 28 ఏళ్ళ నుంచి తెలుసు, ఆయన పర్సనల్ గా కూడా తెలుసు నాకు ఆయన. సో ఆయన ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పదాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. అది చైనా వాళ్ళు ఏమేంటంటే వీళ్ళకి విస్తారవాదం అని ఎందుకు వచ్చింది? వీళ్ళు అసలు చిన్న కంట్రీ అండి, మంగోలియా ల్యాండ్ కొట్టేశారు. మంగోలియా వాళ్ళు మా ఫ్రెండ్స్ అంటారు, వాళ్ళ ల్యాండ్ కొట్టేశారు.
రష్యా నుంచి మాస్కో నుంచి బీజింగ్ ఒక ట్రైన్ వస్తుంది. అది రెండు రకాల దారిలో వస్తుంది. ఒకటి ఏంటంటే వయా మంగోలియా వస్తుంది, ఒకటి డైరెక్ట్ గా ఇలా వచ్చేస్తుంది బీజింగ్ కి. సో ఆల్మోస్ట్ 120 గంటలు 130 గంటలు జర్నీ, అది 5-6 రోజులు పడుతుంది. అది ఇది మాస్కో టు బీజింగ్, నేను అందులో వెళ్ళాను. సో అదేంటంటే మీకు తెలియవలసింది ఏంటంటే మీరు మంగోలియాని కొట్టేశారు, వీళ్ళు ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళు ల్యాండ్ కొట్టేస్తారు. సో వీళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు అన్న ప్రకారం చూస్తే వికాసవాదమే నమ్ముకున్నాము, విస్తారవాదాన్ని కాదు అని అన్న డైలాగు పాలసీ కదా అది. మొదటి బట్ చైనా దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది మరి ఈ యొక్క స్ట్రాటజీ? అది కౌంటర్. ఇప్పుడు జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నాం. అతను మంచి, అతను ఏంటంటే ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ క్లవర్. డిఫెన్స్ లో ఈ డిఫెన్స్ మన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అదంతా ఏమో డోవల్ చూడడం, డోవల్ గారికి ఏమో ఇంటెలిజెన్స్ ఐబీలో పనిచేసి ఆ గూఢచారి తత్వాన్ని ఆయన బాగా పెనవే చేసుకోవడం. ఈ రెండు మనకి ఆ డిప్లొమసీ అంటే ఆ రెండింటినీ కూడా డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో మనం ఆ రెండింటినీ కూటనీతి రాజనీతి దగ్గర మనం సక్సెస్ అయిపోతున్నాం, కూటనీతి దగ్గర సక్సెస్ అయిపోతున్నాం. రాజనీతి ఏంటి? మనం డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. ఆ డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ లో మనం ఏమన్నాం? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం. కూటనీతి ఏంటి? మనం వాళ్ళందరితో టైఅప్ అయ్యి వాళ్ళకి డిఫెన్స్ ప్యాక్ట్ అని లేదంటే స్పేస్ రిలేటెడ్ వ్యవహారాలని మనం వాళ్ళకి కావాల్సింది ఏదో కనుక్కొని. మీరు చూడండి, ఆస్ట్రేలియా ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ కూడా వెళ్ళాడు, ఆ స్మాల్ కంట్రీకి కూడా వెళ్ళాడు. దాన్ని వదిలేరు, పపన్ గునియా కూడా వెళ్ళాడు ఆయన. ఎందుకు వెళ్ళాడు ఆయన? ఎందుకు వెళ్ళాలండి? ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి విడిపోయిన అది భాగం, అది స్మాల్ భాగం అది. సో అక్కడ అవసరాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూస్తూ ఏంటండి, ఈ ప్రతి కంట్రీకి ఈ మొత్తం ఏషియా పసిఫిక్ లో ప్రతి స్మాల్ ఫీజీ ఐలాండ్స్ కూడా వెళ్ళాడు ఆయన. అదేంటి, ఎక్కడ ఈ చైనా ప్రెజెన్స్ ని వాళ్ళని నమ్మకూడదు. మనం నమ్మే వ్యక్తి అంటే మన ప్రెజెన్స్ మనం ఈక్వల్ గా చైనాకి ఈక్వల్ గా మనం చెప్తున్నాం. లేదు, మన సిద్ధాంతం ఇది, మీ సిద్ధాంతం మాతో ఉంటేనే మీరు కరెక్ట్ అనే పద్ధతిగా వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళకి అది అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు కింద మాల్దీవ్స్ చూడండి, వాళ్ళు ఎంత ఇప్పుడు ఏమైంది? మన బడ్జెట్ లో కూడా మనం వాళ్ళకి డబ్బులు పెడతామే. ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు. మన ఐసీ 814 లో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కనుక చేయకపోతే మనకి అది అయ్యేది కాదు. పాకిస్తాన్ చేయకపోతే పాకిస్తాన్ వాళ్ళు అనవసరంగా చేశారు. వాళ్ళు ఏంటంటే లాహోర్ లో ల్యాండ్ అవనకుండా, లాహోర్ లో ల్యాండ్ అయిన ఫ్లైట్ వెంటనే పంపించేసి దుబాయ్ పంపించి వాళ్ళు డైరెక్షన్లు ఇచ్చారు. ఏంటండి, ఇప్పుడు ఈ చైనా ఇచ్చిన డైరెక్షన్స్ నే పాకిస్తాన్ ఫాలో అయ్యి. సో ఇలాగా ఈ బయలాటరల్ రిలేషన్స్ అన్నింటినీ మనం ఎదుర్కొని ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో మాక్సిమం డెవలప్మెంట్ ఎవరైనా చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేసుకోలేదు, మనం చేసాం అని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ కూడా మన రెజ్యూమ్ కూడా రికగ్నైజ్ చేసింది. అలాని మనం వాళ్ళని డ్రగ్ ట్రాప్ లో పడేలా, అలాని మనం డబ్బులు ఇచ్చినట్టుగా చూపించలే వాళ్ళకి. వాళ్ళకి ఏమైంది? మన ట్రూత్ అండ్ ఆనెస్టీ అండ్ మన యొక్క ధర్మం అండ్ వికాస్ ధర్మం విస్తార ధర్మం. వాళ్ళది విస్తార ధర్మం అని ప్రపంచం గుర్తిస్తోంది, మనది వికాస్ ధర్మం. అందుకే వాళ్ళు ఒకళ్ళు అయిపోతుంది, ఒంటిగా అయిపోతున్నారు. వాళ్ళు అడిగిన పాకిస్తాన్ కూడా డబ్బు అడిగారు. ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ వెలకెల్లా పడుకుంది. ఏమని, బాబు ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ రావాలి బాబు అని అడుగుతుంది. పాకిస్తాన్ డెస్పరేట్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ షుడ్ విజిట్ పాకిస్తాన్ అని. కానీ అలాంటి ఎందుకు పరిస్థితి తెచ్చుకున్నారంటే ఇది కష్టం. మీరు ఇప్పుడు బ్రునై ఉంది, ఫిలిపీన్స్ ఉంది. ఫిలిపీన్స్ చాలా ఎకనామికల్ గా పాపం వాళ్ళకి న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి. సో వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళని అతి కష్టం మీద వాళ్ళకి ఏంటి అన్ని రకాల ఇబ్బందులు పెట్టడం. అప్పుడు ఏమైంది, తైవాన్ కూడా మీకు విషయం చెప్తాను. తైవాన్ వెళ్ళినప్పుడు తైవాన్ లో నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఏమన్నారు, ఇండియన్స్ పెద్దగా బిలీవ్ చేయరు. అలాంటిది ఈ రోజు ఎంత షిఫ్ట్ అయిందంటే పారాడైమ్ షిఫ్ట్. వాళ్ళందరూ కూడా ఆ చిప్ కంపెనీస్ ఏంటి, మైక్రో సెమీ కండక్టర్స్ కంపెనీస్, వాళ్ళందరూ 11 కంపెనీ మొత్తం ఈ ప్రపంచంలో 95 to 96% $220 బిలియన్ బిజినెస్ ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు చేస్తారు. ఎవరు? తైవానీస్. వాళ్ళు మన అసలు బిలీవ్ చేయలే. అప్ టు 1995 2000 కూడా బిలీవ్ చేయలే. ఇప్పుడు 2015 నుంచి ఎప్పుడైతే మోడీ వచ్చారో, మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫోకస్ షిఫ్ట్ అయ్యి మెల్లిగా ఇండియా వైపు అట్రాక్ట్ అవుతారు. రతన్ టాటా
మనకి మైక్రో సెమీ కండక్టర్ బిజినెస్ పెట్టడం జరిగింది, Yeah. మాకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జీవీఆర్ శాస్త్రి గారు. సో శాస్త్రి గారు చెప్పినట్లు ప్రధాని మోదీ బ్రునైకి వెళ్ళిన సందర్భంలో ఒక మెసేజ్, నిజానికి చెంపపెట్టు లాంటి మెసేజ్ చైనాకు ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే బ్రునై అనే దానికి సంబంధించిన ఈ కోస్టల్ ఏరియా కానీ ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీస్ విషయంలో కానీ చైనా పూర్తిగా కబ్జా చేసుకునే ప్రయత్నంలో ఉంది. కేవలం బ్రునై మాత్రమే కాదు, ఇందాక వారు చెప్పినట్లుగా మలేషియా కానీ మిగతా దేశాలు కూడా ఉన్నాయి, అట్లా 6 నుంచి 10 దేశాలు ఉన్నాయి. వాటిని కబ్జా చేసుకునే ప్రయత్నం చైనా చేస్తోంది. కానీ ప్రధాని మోదీ మాత్రం బ్రునైకి వెళ్ళి మాది విస్తారవాదం కాదు వికాసవాదం అని చెప్పడం నిజానికి చైనాకు చెంపబెట్టు లాంటిదనే చెప్పాలి. అండ్ ఈ చుట్టూ ఉన్న దేశాలు కూడా భారత్ని ఎంతో గౌరవిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇందాక పెద్దలు అన్నట్లుగా ఈ విస్తారవాదాన్ని నమ్ముకుని చైనా పోతూ ఉంటే వికాసవాదాన్ని నమ్ముకుంటూ భారత్ ఇతర దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంటోంది. ఆ దేశానికి ఏం కావాలి, ఆ దేశంతో మనం ఎలా టైఅప్ అవ్వచ్చు, అండ్ మన దేశం ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సింగపూర్ లాంటి దేశాల విషయానికి వస్తే మనకు అక్కడ సెమీ కండక్టర్స్ ఎక్కువగా తయారు చేస్తారు. సో వాటి వల్ల మన దేశానికి కూడా అవసరాలు తీరుతాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి అక్కడి నుంచి. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ఆ దేశం బాగుపడే విధంగా, మన దేశం బాగుపడే విధంగా ఆలోచించే పద్ధతిలో ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నారు. సో నిజంగా మనం అనుకున్నట్లుగా చైనా దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, ఏదైనా సమాధానం చెప్తుందా, లేకపోతే మనం వెళ్తున్న వ్యూహాత్మకంగా వెళ్తుంటే చైనా ఇంకో వ్యూహం ఏదైనా రచిస్తుందా చూద్దాం. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి అడుగులు పడతాయనేది. రైట్, వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.